పూట మనము ధ్యానము చేసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 2 చేతులు పైకి ఎత్తి మంచిగా ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య భాగంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు. అప్పుడు కొంతమంది మాకు కూడా బాప్తిస్మం ఇవ్వమని యోహాను గారి దగ్గరకు వచ్చారు. అప్పుడు యోహాను గారు అంటారు, సర్ప సంతానమా, రాబోవుచున్న ఉగ్రతల నుండి మీరు తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? దయచేసి మీరు వెళ్ళి మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మేము అబ్రహాము సంతానము కదా అని మీరు గొప్పలు చెప్పుకునేదాన్ని బట్టి మీరు అబ్రహాము సంతానం అయిపోరు. మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించి అప్పుడు మీరు అబ్రహాము గారి యొక్క సంతానమని రుజువుపరచండి. లేని ఎడల చెట్టు వేరు ఓరన గొడ్డలి ఉంచబడి ఉంది. మీరు అలా ఫలించకపోతే మీరు నరికివేయబడతారు. తదుపరి మీరు అగ్నిలో కాల్చివేయబడతారు. నా ప్రియులరా, ఎవరిని పట్టుకొని తిడుతున్నాడు యోహాను? హైందవులను పట్టుకొని తిడుతున్నాడా? ప్రభుని గుర్తెరగని వారిని పట్టుకొని తిడుతున్నాడా? లేకపోతే విగ్రహ ఆరాధనలు చేస్తున్న వారిని తిడుతున్నాడా? ఎవరు వాళ్ళు? ఎవరంటే మాకు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్తున్నారంటే వాళ్ళు ఎంత క్రైస్తవత్వములో ఎంత అనుభవం కలిగిన వారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులు కూడా బాప్తిసానికి తెగించి రాలేకపోతున్నారు ఈ రోజులలో. నిజమంటారా అబద్ధం అంటారా? ఏండి, మేము కోటాలకు వెళ్తూ ఉంటాం కదండి. కోటాలకు వెళ్ళినప్పుడు చివరిలో బలహీనలుగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. రోగాలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, వ్యాధితో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, బలహీనత ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే పిల్లలతో సహా చేతులు ఎత్తుతారు. బాప్తిస్మం ఎంతమందికి కావాలో చేతులు ఎత్తమంటే ఒక్కరు కూడా ఎత్తరు పొరపాటున. ఈ ఇల్లు క్రైస్తవులు. ఇప్పుడు కోటాలకు వస్తున్నారంటే కోటాలకు ఎవరు వస్తారండి? క్రైస్తవులైన కోటాలకు వచ్చేది? హైందువులు వస్తారా? క్రైస్తవులే కదా సభలకు వచ్చేది. ఆ సభలకు వచ్చుచూ ఉన్న క్రైస్తవులు మీకు వ్యాధికి స్వస్థత కావాలంటే చెయ్యెత్తమంటే ఎత్తుతారు. మీ అప్పుల సమస్యలు తీరిపోవాలంటే చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తుతారు.
మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తుతారు, కానీ బాప్తిస్మము కొరకు ఎంతమంది సిద్ధపడ్డారో చేతులు ఎత్తండి అని అంటే ఒక్కడెత్తడే. మళ్ళీ వీడికి సకల ఐశ్వర్యము కావాలి వీడికి, కానీ బాప్తిస్మం మాత్రం ఒప్పుకోవాలి క్రైస్తవులు. ఇప్పుడు ఇక్కడ యోహాను పోయి పిలిచాడా? బాప్తిస్మం వచ్చే వాళ్ళందరూ రండి, నేను బాప్తిసాలు ఇస్తారని పిలిచాడు అక్కడ? లేకపోతే బాప్తిస్మం తీయబోతున్నాను, బాప్తిస్మం కొరకు సిద్ధపడే వాళ్ళందరూ త్వరగా రండి త్వరగా రండి త్వరగా రండి అని డబారాలు కొట్టాడా? ఆయన పాటకు ఆయన యోర్దాను నదిలో బాప్తిసాలు ఎత్తున్నాడు. ఆయన వీళ్ళ స్వయాన వచ్చి అన్నారు, మాకు బాప్తిసాలు ఏంటి పాస్టర్ గారు అని. అంటే వీళ్ళు ఇప్పుడు ప్రభుని గుర్తు ఎరిగిన వారా, గుర్తు ఎరగని వారా? చెప్పాలి గట్టిగా. గుర్తెరిగిన వారే. గుర్తు ఎరగకపోతే మాకు బాప్తిస్మం ఇవ్వండి అన్నమాట ఎట్లా అంటారు వాళ్ళు? గుర్తెరిగిన వారు అంటున్నారు మాకు బాప్తిస్మం కావాలి, మాకు బాప్తిస్మం ఇవ్వమని. వీళ్ళని పట్టుకొని ఏమన్నాడు తెలిసిన యోహాను? ఏమన్నాడండి? సైతాను పిల్లలారా అని అన్నాడు, దయ్యం పెట్టలారా అని అన్నాడు. ఎవరిని పట్టుకొని? మిమ్మల్ని కానీ నా మాట అన్నాను అనుకో, సైతాన్ లేకపోయి నిజంగా సైతాన్ వస్తుంది. అవునా కదండి? అంటాం ఆ మాట. భక్తులను చూసి ఏ సేవకుడు అని అంటాడు ఆ మాట. అనరు, అనకూడదు. ఒకవేళ అన్నా కూడా ఒప్పుకోరు. బాప్తిస్మము తీసుకునే దానికి వచ్చిన వారిని చూసి ఏమన్నాడంటే సర్ప సంతానమా అని అన్నాడు. అవను మోసపరిచింది ఏంటి? రాత్రి మీ పక్కన పండుకోదులేదు, ఒకవేళ వచ్చి నాకు ఫోన్ చేయండి, నేను వస్తా, మీరు ధైర్యంగా చెప్పండి. సర్పం. యేసుప్రభు 40 దినాలు ఉపవాసాలు ఉండి దిగి వస్తున్నప్పుడు యేసుప్రభుని శోధించింది ఏంటి? సర్పము రూపంలోనే సాతానుడు శోధించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు సర్ప సంతానమా అని యోహాను అన్నాడంటే సర్పం అంటే ఏంటి? సాతానుగాడు. సర్ప సంతానం అంటే సాతానుగాని యొక్క పిల్లలు, సైతాను పిల్లలు, దెయ్యం బిడ్డలు. ఆ దయ్యపు బిడ్డలని వాళ్ళకి పేరు పెట్టి పిలుస్తున్నాడు. బాప్తిస్మం ఇవ్వలేదంటే ఇవ్వలేదని చెప్పొచ్చు డీసెంట్గా. లేదండి నాకు ప్రేరేపణ లేదండి, మీరు వేరే వాళ్ళ దగ్గరికి పోయి బాప్తిస్మం తీసుకోండి అని చెప్పవచ్చు. లేకపోతే ఇప్పుడు కాదులేండి, నాకు తీరిక లేదులేండి, నేను మళ్ళీ ఇంకొకసారి ఇస్తానులేండి అని చెప్పొచ్చు. బాప్తిస్మం ఇస్తూ ఉన్నది గమనించి దైవ ప్రేరేపణ కలిగి బాప్తిస్మం మాకు ఇవ్వండి అని తెగించి ముందుకు వచ్చిన భక్తులను చూచి యోహాను భక్తుడు అంటున్నాడు, మీరు సర్ప సంతానము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్ప సంతానము అని వీరిని చూసి ఎందుకు అన్నాడు? సర్ప సంతానం అని వీళ్ళు ఎందుకు అన్నాడు? పాపుల దగ్గరికి వెళ్ళి అనలా మాట, వ్యభిచారము చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి అనలేదా మాట, కొంపల బుచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనలేదా మాట, మాకు బాప్తిస్మం కావాలండి అని నీళ్ళ యొద్దకు వచ్చిన వాళ్ళని చూసి అన్నాడు, మీరు సైతాను పిల్లలు అని. వాళ్ళు అంటారు ఎమ్మటే, ఓయ్ ఎవరిని పట్టుకో సైతాను పిల్లలు, మేము అబ్రహాం పిల్లలమన్నారు వాళ్ళు. అబ్రహాము తెలుసు, ఈసాకు తెలుసు, యాకోబుకు తెలుసు, యాకోబు తెలుసు వీరికి. అంటే వీరు పారంపర్య క్రైస్తవులు. అర్థమవుతుందండి మీకు? మీకు తెలుసా అబ్రహాం ఎవరో? తెలుసా తెలీదా? అబ్రహాం తెలుసా తెలీదా? చందు ఎవరో తెలుసా? అది సందు, అది కట్టింగ్ మార్చాడని గుర్తుపట్టరేమో మళ్ళీ. అదేందో అది సగం శుద్ధి ఎదవ బుద్ధి అన్నట్టు. అరే ఎంత ఇచ్చావురా కట్టింగ్కి డబ్బులు? ఎంత తీసుకున్నాడు?
ఎంత తీసుకుండాక? అరే వాడికి 28 రూపాయలు ఇరా, వాడు సగమే కట్ చేశాడు. నాకు తమ్ముడు అవుతాడు కాబట్టి అధికారంతో మాట్లాడుతున్నానులే, కోపడవు కదా చందు. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ నా తమ్ముడు అయ్యి ఉండి ఇట్టాడు పనులు చేస్తారని కొంచెం బాధగా ఉంటుంది. ఏం చేద్దాం, కొంతమంది మాటలతో చంపుతారు, మనోడు క్రియల్లో చంపేస్తున్నాడు నన్ను. ఏం చేయను, కక్కలేక మింగలేక సత్తన్నా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాడు సాయంత్రం ఇంటికి పోయి ఆమెను తిడతాడు. నేను అందుకుదా రానని చెప్పిన, ఎన్నవా నువ్వు అందరి ముందు నన్ను కడిగిచ్చేదానికే ఉన్నావు నువ్వు అని ఆమెను తిడతాడు పోయాక. అటు తిట్టాడంటే నాకు ఫోన్ చేయక్క. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పే మాట ఏంటంటే, అబ్రహాము తెలుసు, ఈసాకు తెలుసు, యాకోబు తెలుసు. వీరు పారంపర్య క్రైస్తవులు. వీరు వాళ్ళు ఎంత బాగా ఉన్నారండి. మేము అబ్రహాము సంతానం. నువ్వు ఎట్టంటావు మమ్మల్ని? సర్ప సంతానం అని. మేము అబ్రహాము వారసులు. నువ్వు ఎట్లా అంటావు మమ్మల్ని సర్ప సంతానం అని? నోర్మోయ్. అబ్రహాము సంతానం అని నువ్వు చెప్పటం కాదు, దేవుని లేఖనాలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని పిల్లలు మనం చెప్పుకునేది పెద్ద విశేషం ఏముంది? దేవుడు చెప్పాలి వీరు నా పిల్లలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోవాలి వీరు నా పిల్లలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన చెప్పాలి, ఇదిగో నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అని ఆయన చెప్పాలి. సాక్ష్యం, వీరు నా పిల్లలు అని ఆయన చెప్పాలి. వీరు నా బిడ్డలు అని వారు ఆయన చెప్పాలి. వీరు నా రక్తము చేత కడగబడిన వారని ఆయన చెప్పాలి. మనం చెప్పేది పెద్ద విశేషత ఏముందండి? నేను చెప్పను రజనీకాంత్ మా మామ అని అవుతుడా? నేను చెప్పిన మాత్రంలో రజనీకాంత్ మా మామ అవుతుడండి? అటు ఏమన్నా చెప్పుకోవచ్చు. ఈ మధ్య అందరు తయారైపోయారు. ఈ మధ్య ఏదో యూట్యూబ్లో చూసా, జగన్ అన్న గులాబ్ జామ్ తినిపించిందంట వీడికి. ఆయనకున్న పనులలో వీడికి గులాబ్ జామ్ తినిపించిందంట. వీడు చెప్తున్నాడు, ఇదే వీడియో కానీ ఆయన చూసిండనుకో ఈయన ఎత్తుకులాడి మామిడి మీద కొడతాడు. ఒరే నా బాధలు, నా టెన్షన్లు, ఇప్పుడు బీపీ హై అయిపోతుంది, ఎవడ రాయితో కొట్టాడని ఒక పక్క, అదొకటి. ఇన్ని టెన్షన్ల మధ్యలో నేను నీ గులాబ్ జామ్ తినిపించినానా? వీడు చెప్పొచ్చు ఏమన్నా, ఆయన చెప్పొద్దు. ఇప్పుడు మనం చెప్పొచ్చండి, మేము దేవుని పిల్లమని ఆయన చెప్పాలి. అది విషయం. ఇలా అంటారు మేము అబ్రహాము సంతానం. నోరుమై ఎట్లా చెప్తారు? అబ్రహాం మేము ఆ వారసత్వం నుంచి వచ్చామో. మీరు కాకపోతే రాళ్ళు గంటాయి అబ్రహాముకు సంతానం. సపట్లు కొట్టండి గట్టిగా. మీరు కాకపోతే అబ్రహాము కొరకు రాళ్ళు గంటాయి సంతానమును. చిగ్గులేదు అబ్రహాము సంతానం అని చెప్పేదానికి. ఏది అబ్రహాంలో ఉన్న పోలికేది? క్రైస్తవులను మళ్ళీ చెప్పుకుంటున్నాము కానీ ఏది క్రీస్తులో ఉన్న పోలిక ఏది? గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని ధరించుకోవాలి. హల్లెలూయా. ఇది ఇయ్యండ్రా సాముల్లారా. పోయిన వారం కదా పడింది కింద అన్నీ, మళ్ళీ అక్కడనే పెట్టారు అన్నీ. ఏం ఆడ పెట్టకపోయారా? లేకపోతే దాని మీద పెట్టకపోయారా? నాకేమో అలవాటు అయిపోయి తట్టి ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాలి మీరు నా పిల్లలని. దేవుడు చెప్పాలి మీరు నా రక్తము చేత కడగబడిన వారని. అపోస్తలుడైన పౌలు అంటారు, మీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడవలెనని మరలా ఒకసారి నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని అన్నాడు. ఎవరితో అంటున్నాడు మాట? క్రైస్తవులతో అంటున్నాడు. సంఘ సభ్యత్వంలో చేర్చబడిన వారితో అన్నారు, మీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలి. గలతీ పత్రికలు అంటాడు, మీరు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు
క్రీస్తుని ధరించుకోవాలి. అంటే క్రీస్తు కనపడాలి మీలో. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మేము దేవుడి పిల్లమని చెప్పుకోవటం పెద్ద విషయం కాదు, మేము అబ్రహాము పిల్లమని చెప్పుకోవటం పెద్ద విషయం కాదు. మీరు అబ్రహాం పిల్లలని, మీరు దేవుని పిల్లలని, క్రీస్తు రక్తము చేత మీరు కడగబడిన వారని దేవుని లేఖనము చెప్పాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన పిల్లలమైతే ఆయన పోలికలు మనలో ఉండాలి. మేము అబ్రహాం పిల్లలమండి. యోహాను అంటాడు, మీరు సర్ప సంతానం. ఎట్లా చెప్తున్నారండి మేము సర్ప సంతానమని? మా పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కదా. మరి ఈ వారసత్వముల నుండి వచ్చిన మమ్మలను చూసి నువ్వు సాతాను పిల్లలని, సర్ప సంతానమని నువ్వు ఎలా అంటావు? నా ప్రియులరా, మీరు అబ్రహాము సంతానమని మీరు అనుకుంటున్నారు, కానీ అబ్రహాములో ఉన్న పోలికలు మీలో లేని దానిని బట్టి మీరు అబ్రహాము సంతానము అని అనబడరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఎట్లుంటారండి? మొత్తం మీద ఎవరు చెప్పారు? ఎవరు చెప్పింది? చేయక నువ్వేనా? నువ్వు జాలపాలంకి పోయి చాలా విషయాలు నేర్చుకొచ్చినవే, పర్లేదే, బాగా డెవలప్ అయినవే. అమెరికా వాళ్ళందరూ ఎట్లుంటారు? నిజమే కదా, తెల్లగా ఉంటారు. ఇప్పుడు వారిని చూస్తే అర్థమైపోద్ది వీళ్ళు. ఆఫ్రికా వాళ్ళు ఎట్లుంటారు? చూసావు దేవరాజు ఆఫ్రికా వాళ్ళని? ఎక్కడ చూసావు? ఎట్లుంటారు చెప్పు? నీలా ఉంటానొద్దు, పెద్ద బైబిల్ తీసుకొని కొడతా. ఎట్లుంటారు? వాళ్ళకి ఇంకా డే ల్యాంపులు 10 పెట్టిన డిమ్గానే కనపడుతుంటారు వాళ్ళు. చైనా వాళ్ళు అనుకుంటా కదా, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు పొట్టకొడు ఇంతే ఉంటారు ఎత్తు. ముఖ్య అందరూ వాళ్ళని ఎవరో తట్టినట్టు ఉన్న ముఖ్య లోపలికి అతకపోయి ఉంటుంది. మాట్లాడుతుంటే ఏదో వీళ్ళు ముక్కుతో మాట్లాడుతుంటే అర్థం కాదు. నిజంగా వాళ్ళు అట్లే మాట్లాడుతుంటారు. కొన్నిసారి కొన్ని సేవకులతో హోటల్కి అట్లా వెళ్తాం, అక్కడ ఉండే వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు. చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఉంటారు. ఏం అడిగేదానికి మనకేమో రాకపోయా, హిందీ రాకపోయా, ఇంగ్లీష్ రాకపోయా. వాళ్ళు ఏమో అడిగి రే నోటితో మాట్లాడమంటారు ఆ పిల్లని. ఏంద్రా ఆ పిల్ల ముక్కుతో మాట్లాడితే అర్థమే మామూలునే అర్థం కాదు. ఏదో మాట్లాడేది వీళ్ళు చూస్తే అర్థమైపోద్ది. వీళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు? జపాన్కి చెందిన వాళ్ళు. అవునా కదండి? ఓకే, మీకు ఇంకో విషయం చెప్తాను. మన మాటలు ఇక్కడ చెన్నైలో ఉన్న వాళ్ళు వింటే చెప్పేస్తారు మనం ఎవరుమని, ఆంధ్ర ఊళ్ళమని. అవునా కదండి? ఇప్పుడు కొంతమంది తమిళ్లో మాట్లాడతారు మనోళ్ళు, అదొక వేరే సాహసాలు పాపం. కొంతమంది మన పురుషోత్తం మన అదరగొడతాడు తమిళ్. ఏమన్నా ఎప్పుడన్నా హలో ఏదిరా ఫోన్ ఎదురా ఎంగే పోనా అంటాడు. ఎంగే పోనా ఇదే పోను అండి. మనం ఎంత మేకప్ వేసినా అసలు రంగేమో. అవునా కదండి? వాస్తవానికి నేను తమిళ్ మాట్లాడితే పెద్దగా కనుక్కోలేరు, నేను తెలుగు అని ఎవరు చెప్పలేరు నేను మాట్లాడితే. ఈ మధ్య కారు తీసుకునే దానికి వెళ్ళా కదా, అక్కడ బాబు అని ఒక ఆయన ఉంటాడు. కరెక్ట్గా కనిపెట్టేశాడు తెలుగు అని. నన్ను తమిళ్ అసలు నన్ను కనుక్కోలే ఇన్ని సంవత్సరాలు, అసలు ఎవరు కనుక్కో, నేను తెలుగు అని నేను చెప్తే కానీ తెలియదు. ఈజీ కనిపెట్టేశాడు. ఎట్లా కనిపెట్టేశాడు అని అంటే, నా మాట ఉచ్చరింపు తమిళ్ అంత శుభ్రంగా లేదు, తేడా ఉంది. ఎందుకనంటే ఆయన తెలుగోడు. అర్థమైందా? మన భాషను బట్టి కనిపెట్టేస్తారు. ఏమని? వీళ్ళు తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఇంకా
తమిళ్ వినేవాళ్ళని, తమిళ్ మాట్లాడే వాళ్ళని వీళ్ళు తమిళనాడు వాళ్ళు, మలయాళం మాట్లాడే వాళ్ళని వీళ్ళు కేరళ వాళ్ళు, మలయాళపు వాళ్ళు అని మన మాట చెప్పేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది వస్త్రములు కూడా వాళ్ళ అడ్రస్ని చెప్పొద్ది. పెద్ద ఇప్పుడు మనమందరము చక్కగా టీ నగర్లో ఉన్నలా కలర్ బట్టలు వేసుకొచ్చాం. మంచిది, దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా తగని మెరిసిపోయే బట్టలు కట్టుకోవాలి మీరు, అది నా ఆశ, మంచిది. కానీ కొంతమంది చూడండి, దాన్ని ఏమంటారా, తురకోలు వేసుకుంటారుగా స్త్రీలు, గుట్కనా అంటే తమిళ్లో పరదా అంటారు, తెలుగులో కుర్తా, గురక, నల్లటిది వేసుకుంటారు. వాళ్ళు చెప్పనవసరం లేదు, వీళ్ళు ముస్లిం వాళ్ళని చెప్పాలని వాళ్ళు. పురుషులు చూసుకుంటే పైన టోపీ పెట్టుకుంటారు. ఒకళ్ళు టోపీ పెట్టకపోతే వాళ్ళకి ఇక్కడ మచ్చ ఉంటుంది, గమనించారా? ఈ స్థలంలో మచ్చ ఉంటుంది వాళ్ళకి, నల్లటి మచ్చ. అది చూసి చెప్పేసి వీళ్ళు ముస్లిం వారు అని. మనల్ని కూడా చెప్తారు, మనల్ని గురించి అంటే మిమ్మల్ని గురించి చెప్తారో చెప్పు నాకు తెలియదు, కానీ నన్ను కూడా ఈజీగా కనిపెట్టేస్తారు. ఏమనంటే శావకుడు అని. ఉదయం ఎక్కడి నుండే ఇటు వెళ్ళా, సిఆర్పిఎఫ్కి ఎట్టు వెళ్ళి, అటు ఫుల్ ట్రాఫిక్, ఇటు సరే చూద్దామని చెప్పి పల్లావరం రూట్లో ఇటు వచ్చా. ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంది కదా, ఆ టోల్ గేట్ నిలబడితే ఒక పిల్ల వచ్చింది. ఆ డస్టరు, ఆ క్లాత్, ఇవన్నీ అమ్ముకుంటా. నేను ఈ మధ్య ఇంచుమించు 1000 రూపాయలు పెట్టి అన్నీ తీసుకున్నా. ఆ పిల్ల నేను గ్లాసు దించి వద్దని చెప్పి తప్పు అయిపోయింది. నన్ను చూసేసింది ఆ అమ్మాయి. పక్కనే బైబిల్ బ్యాగ్ ఉన్నదా, నన్ను చూసిందా, సార్ పాస్టర్ ఆயிருందో ఇన్నా సార్, నేను వెయిల్లో ఇరుకాను సార్, నేను చెప్పనే లేదు పాస్టర్ అని. ఎడ తెలిసింది? వస్త్రాలు. అందుకే మన డ్రెస్సు మన అడ్రస్ని తెలుపుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం చెప్పాలసిన అవసరమే లేదు. మొత్తం మీద 500 పెట్టి మళ్ళీ తీసిన. మొన్నే 1000 రూపాయలు పెట్టి అన్నీ తీసుకున్నా. ఆ అమ్మాయి ఏడు వదిలిపెట్టలేదు. మిగతా అందరినీ ఒక మాట అడిగింది, వాళ్ళు వద్దేందుకు గమ్ము, నన్ను మాత్రం వదిలిపెట్ట, తీసుకునేదాకా వదిలిపెట్టల. చివరికి ఒక మాట అనేది ఏంటంటే, ఇవ్వలో నేరం 1000 ఇవ్వలో నేరం కత్తరనే సార్, ஒரு 100 ரூபா கொடுத்து வாங்குங்க சார். என்ன சார் கிறிஸ்டினா இருந்து நீங்கள் இது கூட வாங்க மாட்டேன்றீங்க. ஒரே கிறிஸ்டின் ఇక్కడ కూడా కనపడతాడా అనిపించింది. అంటే నా ప్రియులరా, మనం ఎవరమన్నది, ఇప్పుడు అమెరికా వాళ్ళు తెల్లగుంటారు, ఆఫ్రికా వాళ్ళు నల్లగుంటారు, జపాన్ వాళ్ళు సప్పిడి ముక్కేసుకొని పొట్టుకుంటారు అని వీటిని బట్టి వాళ్ళ ఈ ఊర్లు వాళ్ళ ప్లేస్లు తెలుసు. అలాగనే క్రైస్తవులము అని అంటే మనలో కొన్ని పోలికలు కనపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వీరిని చూస్తే ఏం కనబడిందంటే, యోహానికి సర్పములో ఉన్న లక్షణాలు కనపడ్డాయి. మీరు బాప్తిజం తీసుకుందానికి వచ్చారు, క్రైస్తవులే, ప్రభును గుర్తెరిగిన వారే, మారు మనసు పొందే వచ్చారు. అయితే వారిని చూసి అంటున్నాడు, సర్ప సంతానమా. మేము సర్ప సంతానం, అబ్రహాము సంతానం. నోర్మోయ్, నువ్వు అబ్రహాము సంతానం అయితే అబ్రహాములో ఉన్న పోలికలు నీలో కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అబ్రహాములో ఉన్న పోలిక మనలో కనపడాలి. ఏంటి అబ్రహాంలో ఉన్న పోలికలు? ఒక 3 మాటలు చెప్తాను. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యము నుండి 21వ వాక్యం వరకు. రోమపత్రిక మరియు అతను విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాణమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృత తుల్యమైనట్లును శారా గర్భము మృత తుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి
సందేహపడక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని గుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తముగా మాత్రమే కాదు కానీ అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలు, తల్ల పైకెత్త. అబ్రహాములో ఉన్న పోలిక మనలో లేకుండా మనం అబ్రహాము సంతానం అని చెప్పుకునే ఆశ్చర్యపడే విషయములలో ఏ లాభము, ఏ ఫలితము, ఏది మనకు కలగదు. అబ్రహాము సంతానం అని మనం చెప్పగలగాలి అని అంటే అబ్రహాములో ఉన్న పోలిక ఏంటా పోలిక అంటే, అబ్రహాము యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనందరము ప్రభుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకున్నామా లేదండి? ఇప్పుడు దేవుని నమ్ముకోకుండా ఇక్కడికి వచ్చామా? ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకోబట్టే కదా బాప్తీసం కొరకు వచ్చారు, అవునా కదా? ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్న వారిని చూచి అంటున్నాడు, అబ్రహాము యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ పోలిక మీలో ఉంటేనే మీరు అబ్రహాం పిల్లలు. ఏమంటే ఆల్రెడీ వాళ్ళు నమ్మబట్టే కదా అంత దూరం వచ్చింది. వారు నమ్మబట్టి కదా బాప్తిస్మం కొరకు వచ్చింది. వారు నమ్మబట్టి కదా మారు మనసు పొందింది. వారు నమ్మబట్టే కదా దైవజనుడని గుర్తెరిగింది. వారి యొద్దకు వెళ్ళి మళ్ళీ అంటారు, మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము దేవుని నమ్మినట్లుగా మీరును నమ్మాలి. అబ్రహాము దేన్ని నమ్మాడు? అబ్రహాము ఎలా నమ్మాడు? అబ్రహాము ఎప్పుడు నమ్మాడు? 3 విషయాలు చెప్తాను. అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడు? అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడు నమ్మాడు? అబ్రహాము దేవుణ్ణి ఎలాంటి పరిస్థితులలో నమ్మాడు? గమనించండి. అబ్రహాముకి దేవునికి ఏ విధమైన సంబంధము లేనప్పుడు అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీవు నీ స్వదేశమును, నీ తన్నింటిని, నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించి దేశమునకు నువ్వు వెళ్ళగలిగితే నేను నిన్ను ఆకాశపు నక్షత్రముల వలెను, భూమిలో ఉన్న ఇసుక రేణువుల వలెను నిన్ను విస్తరింపజేస్తాను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అప్పటికి అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియదు, దేవుడితో మాట్లాడిన అనుభవాలు లేదు. ఆయన గురించిన పెద్ద ప్రస్తాపన ఎక్కడ విన్నవాడు కాదు, కన్నవాడు కాదు ఈ అబ్రహాం. ఆ అబ్రహాము దేవుడు పలికిన మాటను విని దేవుణ్ణి నమ్మాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మనకు రేపు ఒక్కరోజు మధ్యలో ఉంది. ఎల్లుండి నుండి ఏముంది? మీకు కాలేజీ లోపల అవుతున్నాయా? ఉన్నాయా? అబ్బా, గుర్తుంది. జయక్క గుర్తుందా? అదిగో యాంద నేను అందుకే నేను అడిగింది. మంగళవారం నుంచి పస్కా పండుగలు స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుందా? ఈ ఆడయ్య అది అని అడుగుతుంది. సరే, ఇది 8వ సంవత్సరపు పండుగలు. మీరు రండి నాతో పాటు. రేపు ఉదయం, రేపు సాయంత్రం బయలుదేరి మీటింగ్లకి వెళ్దాము. మీటింగ్లు వెళ్ళి మళ్ళీ అయిపించుకొని తిరిగి వద్దాము అని ఇప్పుడు నేను ప్రేయర్ అయిపోయినాక ప్రకటన చేస్తున్నాను అనుకో, ఎంతమంది వస్తారు? చెప్పరేందండి? దయానిధి ఎవరో మీకు తెలుసా తెలీదా? నేను ఎవరో తెలుసా తెలీదా? తెలుసు. ఎన్ని సంవత్సరాల నుండి తెలుసు? దగ్గర 10 ఏండ్ల నుండి తెలుసు. మా నాన్నగారి పేరు తెలుసు. నా క్యారెక్టర్, నా గుణగణాలు అన్నీ మీకు తెలుసు. మీటింగ్లకు 3 రోజులు వెళ్ళి మళ్ళీ తిరిగి వద్దాము అని నేను చెప్పితే మీరు అది నమ్మి రావట్లే. అబ్రహాం దేవుడిని ఎట్లా నమ్మాడు తెలుసండి? అప్పటికి దేవుని స్వరం అబ్రహాం విన్నవాడు కాదు.
అప్పటికి అబ్రహాముతో దేవుడు ఎప్పుడు మాట్లాడినవాడు కాదు. దేవుడు గురించిన అవగాహన అబ్రహాముకు అప్పుడు ఏమీ లేదు. అయితే అప్పుడు ప్రభు పిలుస్తున్నాడు అబ్రహామును. అబ్రహామా, నేను చూపించే దేశం నువ్వు వెళ్ళాలంటే అన్ని మూటలు సర్దుకొనేసి లేచి బయలుదేరాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునిని నమ్మి బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని నమ్మి బయలుదేరాడు. రెండో విషయం చెప్పాలంటే, అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడంటే, నేను నీ సంతానమును ఆకాశపు నక్షత్రముల వలెను సముద్ర తీరమున ఉన్న ఇసుక రేణువుల వలెను విస్తరింపజేస్తాను. ఎట్లాగయ్యా అని అడిగాడు అబ్రహాం. బయటికి రా, ఇంట్లోంచి బయటకు వచ్చి నీ చేతనైతే నక్షత్రములు లెక్కించు అన్నాడు. అబ్రహాము కూడా లెక్కించాడు. 1 2 3 4 5 6 7 8 ఈ లెక్కించి ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని నక్షత్రాలు ఉదయించాయి. మళ్ళీ ఉదయం నుండి మళ్ళీ సాయంత్రం దాకా లెక్క పెట్టాడు. రాత్రిని ఉదయం లెక్క పెట్టాడు. లెక్క పెట్టి నా వల్ల కావట్లేదయ్యా అన్నాడు. ప్రభు అంటాడు, నీ సంతానము భూమి మీద ఇలా వర్ధిల్లదన్నాడు. హల్లెలూయా. సరే అని చెప్పి ఈ మాట నమ్మి అబ్రహాం బయలుదేరాడు. ఎప్పుడు? అబ్రహాముకి అప్పుడు 80 ఏండ్లు. ఎన్ని ఏండ్లు అబ్రహాముకి? 80 ఏండ్లు. అబ్రహాముకి 80 ఏండ్లు అయినప్పుడు దాన్ని నమ్మాడు. అది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు 100 ఏండ్లు అయింది అబ్రహాంకి. దేవుడు వాగ్దానము చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 ఏండ్లు అయింది. దేవుడు ఇప్పుడు ఏమండి, నేను రేపు మీకు ఈ కార్యం నేను చేసి పెడతానంటే ఎవరన్నా నమ్ముతారు? ఇదే మాట నేను 10 ఏండ్ల నుండి చెప్తా ఉండి నమ్ముతారా? చెప్పరేందండి. ఎందుకని? ఆయన వచ్చి అంత డుబాగురు మాటలు అయ్యి అని అంటారు, నమ్మరు. అయితే 20 ఏండ్లు అయిపోయిన తర్వాత కూడా అబ్రహాము దేవునిని నమ్మెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవ మాట, ఏ పరిస్థితిలో నమ్మాడంటే, అబ్రహాము శరీరము మృతతుల్యమైపోయినది, శారా గర్భము మృతతుల్యమైపోయినది. ఆ చదువుబడిన మాటలో ఉంటుంది 18వ వాక్యము, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు నమ్మాడండి అబ్రహాము అంటే? నిరీక్షణకు ఆధారము కలిగి ఉన్నప్పుడు కాదు, కానీ నిరీక్షించుటకు ఏ విధములో ఆధారము లేదు, ఏ ఆనవాలు లేదు. ఎందుకనంటే శారా గర్భము మృతతుల్యమైపోయినది, అబ్రహాము గర్భము మృతతుల్యమైపోయినది. పరిస్థితులు చూసినట్లయితే అలాంటి వయస్సులో ఇక మరలా గర్భము ధరించిన వారు అంతకు ముందుగా ఎవరు లేరు. అలాంటి చరిత్ర ఏనాడు వినలేదు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శారా కూడా అంటది, ఇంకా మనకు గర్భఫలము ఉండదు, ఇంకా మనకు పిల్లలు పుట్టరు, ఎందుకంటే ప్రసవించేంత బలము నాలో లేదు అని శారా ఒప్పుకుంటది. లేదు లేదు, నా దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తానంటే అబ్రహాము మాటను విన్న శారా కూడా ఎగతాళిగా నవ్వుకున్నట్లుగా లేఖనాల ఆధారములు ఉన్నాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని పరిస్థితులు మారిపోయినా, వాతావరణం ఎంత తీవ్రంగా మారిపోయినా, పరిస్థితులు విపరీతంగా మారిపోయినా, వైద్యులు నిన్ను చేయి విడిచిపెట్టినా, ఇంక నీ జీవితంలో ఏ మేలు జరగదు అని ఎంత పెద్ద మంత్రగాడు చెప్పినా దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేరుస్తాడు అని అబ్రహాము నమ్మినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అబ్రహాము దేనికి భయపడలేదు, ఏ వాటి వైపు చూడలేదు, దేన్ని బట్టి కృంగిపోలేదు, ఏ విషయంలో బలహీనపడలేదు. అతను దేన్ని నమ్మలేదు, దేవుని మాట నమ్మాడు. స్తోత్రం కలుగును గాక. దేన్ని నమ్మాడండి దేవుడు అబ్రహాము అంటే? దేవుని నమ్మినాడు. దేవుడు ఎవరో ఎరుగనప్పుడు నమ్మినాడు. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మినాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడేదానికి ఏ ఆధారము లేనప్పుడు దేవుడిని అబ్రహాము నమ్మినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఈ నమ్మకము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు అబ్రహాము సంతానం. అర్థమవుతుందండి? ఏంటి పరిస్థితులన్నీ కలిసి వచ్చేటట్టు ఉందండి అన్నప్పుడు నువ్వు నమ్మేది పెద్ద విషయం ఏముంది? ప్రాణానికి ఏం అపాయం లేదండి, ఇబ్బంది భయపడాల్సిన అవసరమే లేదండి అండి. అబ్బా ప్రభువా మేలు చేసావు నాయన అని చెప్పి దాంట్లో పెద్ద మ్యాటర్ ఏముంది? ఆ మాట డాక్టరే చెప్పిండుగా. వాడిని పూజించు ఒక దండ ఒకటేసి. వైద్యులు చేయి విడిచిపెట్టిన తర్వాత కూడా ఇంకా మేము చెప్పలేము, 1-2 గంటల్లో పోతాడు అనేటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా దేవుడు బ్రతికించగలుగుతాడు అని విశ్వసించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. మేము అబ్రహాము సంతానమని చెప్పుకునే దాంట్లో పెద్ద అతిశయం ఏమి లేదు. కానీ మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మినట్టుగా మీరు దేవునిని నమ్మాలి. ఎలా నమ్మాలి? పరిస్థితులను అనుకూలించినప్పుడు నమ్మటం కాదు, పరిస్థితులు ప్రతికూలించినా నమ్మాలి. పరిస్థితులు చేయి జారిపోతూ ఉన్నా మనము నమ్మాలి. మనకు విరోధముగా లోకము ఏకమైన దేవుని మాటను మనము నమ్మాలి. మనము మొదట ఏం చేస్తామంటే మనుషులు నమ్ముతాం. మొదట ఏం చేస్తామండి? మనుషులు నమ్ముతాం. తరువాత అధికారులు నమ్ముతాం. తరువాత వైద్యులు నమ్ముతాం. దాని తరువాత అంతరాలు, మంత్రాలు, వీటిని నమ్ముతాం. విషయం చెప్పనా? నల్ల ఇంత కాటికి మీద పెట్టిన నమ్మకం కూడా దేవుడి మీద పెట్టట్లేదండి. ఎవరబ్బా అట్ట చేసేది? అంత దుర్మార్గులు అనుకుంటున్నారా? ఉన్నర్లే వాళ్ళు, నజరత్పేటలో ఉన్నర్లే కొంతమంది. నా ప్రభు కల్వారి శిలువలో నీ కొరకు తన స్వరక్తమును, ఎర్రటి రక్తమును గొల్గొతా కొండంతను తడిపేటట్లుగా కార్చితే ఆయన రక్తములో ఉన్న శక్తి కంటే కాటికలో ఉన్న శక్తి ఎక్కువైపోయిందా? ఏమండి? దేన్ని నమ్ముతాము? మనుషులు నమ్ముతాం, రాజులు నమ్ముతాం, అధికారులను నమ్ముతాం, మంత్రాలు నమ్ముతాం, మంత్రాలు నమ్ముతాం, సాంగ్యాలు నమ్ముతాం, సాంప్రదాయాలు నమ్ముతాం, పితృ పారంపర్య ఆచారపు అలవాట్లు నమ్ముతాం. అయితే నమ్మవలసిన ఆ దేవునిని మనము సరిగా నమ్మలేకపోతాం. అందుకే రోమపత్రికలు అనుకుంటాను 1వ అధ్యాయం 22వ వాక్యం అనుకుంటా, మీరు దేవునిని ఎరిగి ఆయనను ఇంకనూ దేవునిగా మహిమపరచలేదు అన్నమాట ఉందా? 1వ అధ్యాయం 22 లేకపోతే 23. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను వారు 21వ వాక్యం కదా, 21వ వాక్యం. మరియు వారు దేవునిని ఎరిగియు. నా మాట ఈ వాక్యాన్ని బట్టి నేను పోలుస్తున్నా. మరియు వారి దేవునిని ఎరిగియు దేవునిలో ఉన్న శక్తిని వారు ఇంకనూ నమ్మటలేదు. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనలో ఉన్న ప్రభావమును నమ్మటలేదు. వారు దేవునిని ఎరిగియు ఎన్ని పరిస్థితులు తల్లకిందులైన ఇచ్చిన మాటను ఇచ్చినట్లుగా ఆయన నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు అని నమ్ముటలేదు. నమ్ముతాం, మనుషులు నమ్ముతాం, నాయకులు నమ్ముతాం, అధికారులు నమ్ముతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచోళ్ళందరూ గట్టిగా చెప్పండి. మనుషుల్ని ఎన్నిసార్లు నమ్మినా, ఎన్నిసార్లు మోసం చేసినా మళ్ళీ మన మనసు ఎవరిని వెతుకుతుంది? ఎవరిని నమ్మాలనిపిస్తుంది? చెప్పలేదండి. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు.
ఇలా ఎంత కాలము నీవు సాగిపోతువు నమ్మి నమ్మి మోసపోయావు పలుమార్లు మోసపోయావు రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయనో దైవ దర్శనం కోల్పోయేను రాజులను కోల్పోయినా బిలాము ఏమాయనో దైవ దర్శనం కోల్పోయేను నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు హల్లెలూయా ఎవరు నమ్మి మోసపోయింది ఇంక మీ హృదయాలలో ఉన్న మాటలను బట్టి మీరు ఇంక ఎస్టాబ్లిష్ చేసుకోండి ఇంకా దేవుని స్తోత్రం కలుగునగాక మిమ్మల్ని చూస్తుంటే పొరపాటున ఎవరు మిమ్మల్ని మోసం చేయలేదేమో కానీ నన్నైతే దండిగా దేవునికి మహిమ కలుగునగాక మనుష్యులను నమ్మి మనం మోసపోతున్నాం అయితే అబ్రహాము దేని నమ్మలేదు అతను మృతతుల్యమైపోయాడు వాస్తవానికి ఒకవేళ ఆయన చెప్తాను అనుకో దేవుడు ఇతను నమ్మేదానికన్నా ఇతని శరీరంలో ఉన్న బలం ఉండొద్దు చెప్పలేదండి కొంతమంది ఉంటారు అనారోగ్యంతో కుటుంబాలు దంచితే ప్రార్థన చేసేదానికి వెళ్ళేటప్పుడు ఏం కాలే దేవుడు బలపడుతులే అంటే ఆడయ్యా నేను పోయి మొన్న ఊరికి వెళ్తే ఒక ఆమె నీ తొందరగా బాగా ప్రార్థన చెయ్యాను కొరకు అన్నది నీకేమమ్మా బాగుంటామమ్మా 100 ఏళ్ళు దాకా ఈ ఎండలకు పోయేటట్టున్నాను అయ్యి అంటుంది అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఎట్టా పోయేటట్టున్నాను అంటే అబ్రహాము నమ్ముటకు అస్సలు ఏ ఆధారం లేదు ఆ ముసలామిడి చెప్పింది ఏందనంటే నాలో అంత బలం లేదు ఈ ఎండలకు తట్టుకునే బలము నాకు లేదు అంటుంది ఇప్పుడు అక్కడ ఉన్న మాట అబ్రహాము శరీరము మృతతుల్యమైపోయింది శారా గర్భము మృతతుల్యమైపోయింది కానీ అయినా అబ్రహాము విశ్వాసములో బలహీనుడు కాలేదు హల్లెలూయా హల్లెలూయా అబ్రహాము సంతానం అంటే చిన్న సంగతి కాదు ప్రతి పరిస్థితులలో నువ్వు దేవుని నమ్మాలి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా పస్కా పండుగలకి ఇంచుమించు 3.5 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది దగ్గర కొంతమంది ఏదో కానుక ఇచ్చారు వాటిని అడ్వాన్స్లు కట్టేసిన సౌండ్ సిస్టానికి ఆర్కెస్ట్రాకి పోస్టర్స్ వాటికి మొత్తం డబ్బులు కట్టినా వీళ్ళకి కట్టాల్సింది ఇంకా కొంచెం పెండింగ్ దాకా అంటే వీళ్ళకే ఇంకా మెయిన్ పిక్చర్ ఇంకా స్టార్ట్ కాల మెయిన్ పిక్చర్ అంటే ఇంకా సభలే స్టార్ట్ కాల ఇంత ఖర్చు అయిపోయింది ఇంచుమించు ఇంకొక 2.5-2.80 దాకా ఉంది రేపు ప్రయాణం ప్రభుని నమ్మి బయలుదేరుతున్నాను అంతే చందు ఆమెను అనలేదే వస్తానో లేదరా మీటింగ్లకి వస్తానో లేదా ఏ పచ్చ కలర్ భయం వేసుకున్నాను ఈరోజు వస్తానో లేదా వస్తున్నావు కదా రైట్ ప్రభుని నమ్మి బయలుదేరుతున్నాను దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా పురుషోత్తమన్న లాంటి ఎవరన్నా సహాయం చేస్తారు లేదు దేవునికి మహిమ కలుగును గాక అది
నమ్మటం అంటే ప్రభు స్వస్థపరుతారులే అండి, ప్రభు స్వస్థపరుతాను మాకున్నాం. మార్తతో అంటాడు, లాజరు మళ్ళీ లేస్తాడు అంటే అంత్యదినమున ఆయన లేస్తాడు నాకు తెలుసు. ఇది పెద్ద బిల్డప్ క్యారెక్టర్. ఇది అంత్యదినమున ఆయన లేస్తాడని చెప్పేసి యేసు ప్రభుకి తెలియదు. అది మళ్ళీ ఏమో ఒకటి ఎక్స్ప్లెనేషన్, నాకు కూడా తెలుసులేదు. మార్తా, నీవు నమ్మినట్లయితే ఇప్పుడే లేస్తాడు. పక్కన నిద్ర నుండి లేపండి, లేపండి, ముసుగులు పెద్దగా అయిపోతా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులరా, అబ్రహాము దేవుని నమ్మినాడు. ఎట్లా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది, విశ్వాసమందు అతడు బలహీనుడు కాలేదు అని చదువు. అది రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. హల్లెలూయా. మృతతుల్యమైపోతుందనబడిన పరిస్థితులు తెలిసి ఎరిగి అంటాడు, నా దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చగలడు అని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులారా, అబ్రహాము సంతానం అంటే దేవునిని నమ్మాలి. ప్రతి విషయంలో ప్రభువుని నమ్మాలి. పరిస్థితులు నమ్మొద్దు, వాతావరణాన్ని నమ్మొద్దు, మనుషులు పలికే మాటలు నమ్మొద్దు, మనుషులను నమ్మొద్దు, మంత్రాలు నమ్మొద్దు. నువ్వు దేవుణ్ణి మాత్రమే నమ్ము. దేవుడు అబ్రహాములో పెట్టిన విశ్వాసము మీలో కూడా స్థిరపరచును గాక. హల్లెలూయా. రెండవ మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. పౌలు ఐస్ క్రీమ్ తెచ్చి వారి నోట్లో పెట్టరా, రోజు ఒక 2 ఐస్ క్రీమ్ తెచ్చి వారి నోట్లో పెట్టేసి వాడు అరవకుండా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాము స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను? ఎరుగకయే బయలువెళ్ళెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా అబ్రహాము విడిచిపెట్టాడు. చెప్పండి అండి. విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? దేవుని మాట వినంటే తమ స్వదేశాన్ని, తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి. ఈరోజు చాలా ఆశీర్వాదాలు మనం ఎక్కడ పోగొట్టుకుంటున్నామనంటే విడిచిపెట్టే అనుభవం లేక. దేవుని ఆశీర్వాదములు కావాలని కోరుకుంటున్నాము, కానీ విడిచిపెట్టవలసిన దానిని మనము విడిచిపెట్టలేదు. మీకు ఒక మాట చెప్తాను. పౌలు అంటాడు కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 1వ వాక్యం అనుకుంటాను, చదవన్న మాటను. ఇలాగుండగా ఏమందము? కృప విస్తరింపవలెనని పాపములో నిలిచి ఉందిరా, అట్లనరాదు. ఎంతసేపు ఎతికారా? పేజీ నంబర్ 133 కొత్త నిబంధన గ్రంథం. ఏమందము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా, అట్లనరాదు. అది కృప విస్తరించాలి, అయితే పాపమేమో కావాలి. అమ్మా, మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. జ్వరం పోవాలి అనంటే నువ్వు సూది వేయించుకోవాలి. నేను సూది వేయించుకొని కానీ జ్వరం పోవాలంటే కుదురుతుందా? చెప్పరేందండి, కుదరదు. దేవుని ఆశీర్వాదములు నువ్వు పొందాలి అంటే, కృప విస్తరించాలి అని అంటే నువ్వు విడిచిపెట్టాలి.
మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. దాదాపు 32 సంవత్సరములు తాగాడండి. ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలు. 18 వయసులో నుండి తాగుతున్నాడు. అవయవాలన్నీ పాడైపోయినాయి. హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్చాం, జిహెచ్లో. కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. డాక్టర్లు ఏమన్నారంటే, ఇంక నీకు టైం దగ్గర పడిందిలే, ఒకవేళ ఇంక కొన్ని రోజులైన బ్రతకాలి అని నీకు ఆశ ఉంటే తాగుడు విడిచిపెట్టాలి అని అన్నాడు. లేదండి మేము తాగుడిని విడిచిపెట్టనండి అని అంటే, ఓకే, ఇంక నీ ఇష్టం. ఇంకది నువ్వు బ్రతకాలి అన్న ఆశ నీలో ఉంటే ఈ తాగుడు నువ్వు ఈ చెడు అలవాటును నీవు విడిచిపెట్టాలి. చదవండి, సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అంటాడు సొలొమోను జ్ఞాని. 3వ అధ్యాయం 7వ వాక్యం. ఏం విడిచిపెట్టాలి? చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నువ్వు 4 రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే, ఆయుష్కాలం ఉండాలంటే, నీ పట్ల కృప విస్తరించాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు పొందాలంటే, ఆయన రాజ్యమునకు నీ వారసులు కావాలంటే నువ్వు విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? మనం ఇంకా దేవుడు ఎత్తా ఉంటే బెరుక్కుంటే వాళ్ళమే కానీ విడిచిపెడతాం ఏమన్నా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసవీరుడా, పరలోక పౌరుడా, విశ్వాసయాత్రలో బలమైన ధీరుడా, విశ్వాసయాత్రలో జయముంది శూరుడా, విశ్వాసవీరుడా. లోకంలో శోధర వేటగానినే వెంటాడిన, విశ్వాస విశ్వాసవీరుడా, పరలోక పౌరుడా, విశ్వాసయాత్రలు లేని వాటిని ఉన్న వాటిగా చూచే లోకం సోదర, ఉన్న వాటినే విడిచిపెట్టిన మోసేలాగా సాగుమురా. యుద్ధం లేని వాటిని ఉన్న వాటిగా, ఉన్న వాటినే విడిచిపెట్టిన విశ్వాసవీరుడా, పరలోక పౌరుడా, విశ్వాసయాత్రలో బలమైన ధీరుడా, విశ్వాసవీరుడా, పరలోక పౌరుడా, విశ్వాసయాత్రలో బలమైన ధీరుడా, విశ్వాసయాత్రలు. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగా చూచే లోకం సోదర, ఉన్న వాటినే విడిచిపెట్టిన మోసేలాగా సాగుమురా. ఏం విడిచిపెట్టాడు మోసే? అమ్మా ఏం విడిచిపెట్టాడు?
చెప్పరేందండి, ఏముందో తెలియదు కానీ మా ఊరబ్బా బా మా ఊరబ్బా ఆ ఊరికి పోయినానబ్బా ఊరికి పోయినా. అసలు మోసే ఏం వదిలిపెట్టాడు? చదువు హెబ్రీ పత్రిక. అబ్బా చూసినవా, ఐగుప్తీయు ధనము కంటే అయ్యో ఆహా ఎన్ని బాగొట్టుకోండి, ఐగుప్తీయు ధనము, పాప భోగము, ఫరో యొక్క కుమార్తెకు, అంటే చెప్పాలంటే ఫరోకి మనముడు అనిపించుకునేదానికి ఇష్టపడలేదు, విడిచిపెట్టేశాడు. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది మనోళ్ళు కానీ ఇంకా ఇట్లాగనే సెటిల్ అయ్యేటట్టు కానీ ఉంటే, అంటే ఇంకెక్కడే ఇంకా మరణం లేకుండా ఎక్కడే కానీ ఉంటే నరుకోరు ఒకరినొకరు. మరో క్షణం నీది కాదు తెలుసుకో, మరణము నిన్ను మృంగునని. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఉదయం పనికి పోతాడు, 12 వచ్చి మళ్ళీ ఇంకో డ్యూటీకి పోతాడు, డ్యూటీకి పోయి మళ్ళీ 10 గంటలకు వచ్చి మళ్ళీ 10 గంటల నుంచి నైట్ షిఫ్ట్ మళ్ళీ ఇంకో వస్తాను డ్యూటీ చేస్తాను, 24 గంటలు డ్యూటీ చేస్తాను. ఏమంటారా అడిగితే అంటాడు, కష్టపడాలి అనేది ఎవరి కాలం ముందు కష్టపడాలి, బ్యాగు మార్చుకొని తిరిగే పెద్ద కష్టమా అని నాకేసిండు. వాడిని బలపరచాలి, నేను మాట్లాడితే వాడు నన్ను బలపరుతున్నాడు. నేను అన్నాను, ఏం దాచుకొని ఏం తీసుకుపోతావు నుంచి రేపు పోత. ది గ్రేట్ అలెగ్జాండర్ గారు అన్నారంట, నేను ప్రపంచాన్ని రాజ్యంలో జయించాను, కొన్ని కోట్లు నేను కూడబెట్టుకున్నాను, నన్ను తీసుకొని పోయేటప్పుడు దేశాలు ఊరేగింపుకి తీసుకెళ్ళండి, ఆ పెట్టికి బయట నా చేతులు పెట్టేసేయండి అని అన్నాడంట. ఎందుకని అడిగారంట, నేను ఇంత సంపాదించినా కానీ వెళ్ళిపోతున్నప్పుడు చిల్లి గవ్వ కూడా నేను తీసుకువెళ్ళట్లేదు, ఇది అమాయక ప్రజలకు తెలియాలి అన్నాడంట. ఏమి సంపాదించి ఏమి చేయాలని దాచుకుందా ఏం చేస్తారు? అబ్రహాము విడిచిపెట్టాడండి, ఉన్నదానినే విడిచిపెట్టేశాడు. మోసే ఐగుప్తు ధనము కంటే నింద భాగ్యం అన్నాడు. అల్పకాల పాప భోగం అనుభవించటం కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అన్నారు. ఫరో యొక్క కుమార్తె కుమారుని అనిపించుకునేదానికి ఇష్టపడలేదు. అంటే నా ప్రియులారా మీరు గమనించండి, అబ్రహాము పిల్లలమని మనం చెప్పుకోవాలంటే అబ్రహాములో ఉన్న లక్షణం విడిచిపెట్టాలి, చెడుతనం విడిచిపెట్టాలి. దేవునికి విరోధమైనది మనలో ఏదైతే ఉందో అది విడిచిపెట్టాలి. దేవునికి ఆయాసకరమైనది ఏది మనలో ఉందో దాన్ని విడిచిపెట్టాలి. ప్రభు విసర్జించమన్న దాన్ని మనం విసర్జించాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాట చూపిస్తాను, చదవండి పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 22వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమి చేయకు, నీ ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇవ్వటకు నీవు వెను తీయలేదు గనుక ఇందువలన నాకు కనబడుచున్నది. తలపైకెత్త. ఒక్కగాని ఒక కుమారుడు అబ్రహాముకి,
తమిళ్ అంటారు, అది ఎట్లా అంటే తవమిருந்து పెత్త అని అంటారు. అంటే లేక 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 పుట్టాడు. ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు మీరు చెప్పండి, అబ్రహాము గారికి ఆ సందర్భంలో ఆస్తి అంటే ఏది ఆస్తి? అంతే కదండి. ఎందుకంటే లేక లేక పుట్టాడు. 80 వయసులో వాగ్దానం చేస్తే 20 సంవత్సరాలు కనిపెట్టుకుంటే 100 ఏళ్ళు అప్పుడు పుట్టాడు. ఇప్పుడు ఈసాకు మంచి అప్పుడప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ వచ్చిరాని మాటల ముద్దు మాటలను బట్టి అబ్రహాము మురిసిపోయి ఆనందించే సమయం అది. అవునా కదండి? ఇప్పుడు మనం కూడా మన పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడే చాలా ముద్దుగా ఉంటుంది. పెద్ద అయినాక అసలు వద్దే వద్దు అనిపిస్తుంది. అసలు మాట్లాడబాకరా నోరు తెరవబాకు అని అంటాం. చిన్నప్పుడు వాడిని మాట్లాడి కావాలని వాడిని మాట్లాడిస్తాం ఏదో ఒకటి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొన్నెప్పుడు బైక్లో పోతా హెడ్ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ పోతున్నా. పాప ఉన్నింది, ముందు కూర్చొని పెట్టుకుని పోతా ఉన్నా. సరే మొన్న ఊరెళ్ళా కదా, మొన్న సోమవారం ఊరెళ్ళి మాధవరంకి వెళ్ళి బస్సు ఎక్కేసి, సరే నేను బస్సు ఎక్కినానని ఫోన్ చెప్దామని నాన్సీకి ఫోన్ చేస్తే పాప ఎత్తింది. హలో అన్నది. సరే మమ్మీ లేదంటే మమ్మీ కింద ఉంది డాడీ అని అన్నది. సరే నేను పోయి వస్తాను జాగ్రత్త, ఊరికి పోతున్నా మీటింగ్ కంటే. పాప అంటే రోజు ఫోన్ మాతాతా బాబాతా. అర్థమైందా? ఎందుకంటే అప్పుడు నేను ఫోన్ మాట్లాడితే పోయింది, చూసి ఫోన్ మాతాతా బాబాకా ఒలుంగా పోయి ఒలుంగదా అంటుంది. ఇంకా అది పెట్టి ఫోన్ కట్ చేసిన తర్వాత గంట సేపు నవ్వుకున్నది అనుకొని. అంటే ముద్దు మాటలు ఆ వయసులో, చిన్న వయసులో. ఇప్పుడు అబ్రహాము ప్రపంచమే ఇస్సాకు. మీకు ఒక ప్రశ్న వేస్తా. ఇప్పుడు అబ్రహాము దగ్గర ఉన్న దాంట్లో విలువ కలిగింది అంటే ఏది? కొన్ని కోట్లను పనికొస్తుందా ఈసాకుకి ఆ సందర్భంలో? ఈసాకుకి సరిసమంగా కొన్ని కోట్లు పెట్టిన అబ్రహాం తృప్తి పడడు. అయితే అబ్రహాము దగ్గర ప్రభు అంటున్నాడు, నీ ఒక్కడయున్న నీ కుమారుడిని నాకివ్వాలి. ఆ మొదటి వాక్యం చదివితే అక్కడ ఇంకా కొంచెం డీప్గా మాట్లాడతాడు. చదువు. ఫస్ట్ వాక్యం. అవి బాగా నోట్ చేయండి. ఎట్లనగా ఆయన అబ్రహామా పిలువగా అప్పుడు ఆయన, ఆ మాట చూడండి, నీకు ఒక్కడే కుమారుడు, ఇంకా లేడు కుమారుడు, నీకు ఒక్కడే, వాడొక్కడే నీ కుమారుడు. ఆ ఒక్కగాని ఒక్క కుమారుడు అయ్యున్నా అనగా ఇన్ని మాటలు ఎందుకు? ఆ ఈసాకు నాకు బలి ఇవ్వు అని అంటే ఒక మాటతో పోదు, ఎన్ని మాటలు అంటుండో చూడు ప్రభు అక్కడ. నీకు ఒక్కడే కుమారుడు లేడు, నీ ప్రేమ ప్రపంచం ఇప్పుడు వాడే, నువ్వు ప్రేమించుచున్న ఈసాకు వాడే, వాడిని తీసుకొచ్చి నువ్వు నాకు బలి ఇవ్వాలి. ముసలి వయసులో అసలు గుండె పిండేయబడదండి ఆ మాట. లేక కుమారుడు పుడితే ఆ కుమారుడితో అతను మాట్లాడుతున్న ముత్తు పలుకులు, ఆ చిరునవ్వులు చూసి ఈ ముసలోడు ఆనందపడిపోతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ ఈసాకుని, నువ్వు ప్రేమించుచున్న ఈసాకుని నాకివ్వాలి. అబ్రహాం వెనుదీశాడా? కుదరదన్నాడా? అబ్రహాముతో దేవుడు చెప్పినట్లుగానే వేకునే లేచి బయలుదేరి బలి ఇచ్చేదానికి బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే అబ్రహాములో ఉన్న పోలిక ఏంటంటే విలువ కలిగినది దేవునికి ఇస్తాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి గట్టిగా. అబ్రహాము పిల్లలమని మేము చెప్పుకోవటం పెద్ద మ్యాటర్ కాదు. అబ్రహాముతో దేవుడు అడిగితే అబ్రహాము తన కుమారునైన బలి ఇచ్చేదానికి సిద్ధపడ్డాడు. ఇది అబ్రహాము పోలిక.
దేవుడు అడిగితే తన సొంత కుమారునిచ్చుటకు కూడా విడుదీయలేదండి అబ్రహాము. విలువ కలిగినది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడికి ఏది ఇవ్వాలి? మనము ఏది ఇవ్వాలి? నలిగిపోయిన 10 రూపాయలు కదా సామిరంగా. అది మేము మార్పిచ్చే లోపల డిసెంబర్ నెల పాపము ఇంకొక 4 ఏళ్ళకి రామన్నకు జుట్టు మొత్తం ఊడిపోయేటట్టుంది. ఆల్రెడీ నర్సిని. ఇది మార్పిచ్చేలోపు ఎన్ని కాగితాలు, చలన కాగితాలు దాంట్లో ఉంటున్నాయి తెలుసా అండి? ఏ చలనోళ్ళు వేస్తుండ్రు ఆ చలన కాగితాలు తెలియట్లేదు. అది నిజమా అబద్ధం అని చెప్పేది? చెప్పవేంది మనిషి, ఏంది చెప్పడు. నేను చెప్తాను అనుకుంటారు వాళ్ళు, మళ్ళీ మీరే కదా లెక్క పెట్టేది. నలిగిపోయిన రూపాయలు. ఇంకెక్కడ అది కండక్టర్ కూడా తీసుకోడు. పాలంగటం తీసుకోదు. వాటర్ బాటిల్ కూడా ఇడు. ఇంక ఇది చెల్లే ఒకే స్థలము, ఇదిగో ఈ పెట్టి. ఇంకెక్కడ చల్లదు కాబట్టి అక్కడ తీసేస్తారు. ఇంకా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చెడు బుడిదిచ్చి చేపలు తెచ్చుకోకూడదు. అది నేను చెప్పే మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం కష్టంగా ఉంటుంది, పర్లేదు గట్టిగా తెచ్చిపోయి. ఒకరోజు ఏసన్న గారి దగ్గరికి కోడ్లు తీసుకొచ్చిందంట ఒక ఆమె. ఆ బుట్టంలో బుట్ట తీసుకొచ్చి ఏసన్న గారి దగ్గరికి కానుక చెప్పినారు. ఏసన్న గారు రూమ్లో ఉంటే అరుతా ఉన్నాయి కోడ్లు. ఏందిరా అక్కడ గలబని అంటే పలానా ఆమె కనీసం కోడి గుడ్డు కూడా ఇవ్వదంట. కానుక కోడి గుడ్డు కూడా ఇవ్వదంట. సరే ఆమె కానుకలు తెచ్చి ఇచ్చేలాక ఆమెను పిలిచి ఏందరా అమ్మ మళ్ళీ ఏందమ్మ విచిత్రంగా ఉంది, పిలువురా అన్నదంట. వందనాలు ఏసన్న గారు. వందనాలమ్మ. మరి ఏందమ్మ ఇదేందో విచిత్రంగా ఉంది, నువ్వేనా ఇంతకు? మరి ఎవరు? మరి నువ్వు ఇన్ని కోట్లు తెచ్చిపెట్టావు, నువ్వు కోడి గుడ్డే ఇవ్వకపోయేదానివి అయితే అని అంటే, అదేం లేదు పాస్టర్ గారు, కోడ్లకి అంతా జబ్బు వచ్చింది, ఇంక ఎట్ట అమ్ముడు బాబు నువ్వు తిన అన్నదంట. వాడుగా అన్నప్పుడు అట్నట్టు ఏ సొప్పుతో కొట్టాలి ఎట్టోళ్ళని అంటే ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఏ సన్న తిని చావాలా? ఎట్లా మేము అమ్మలేము, మేము తినలేము కాబట్టి నువ్వు తిను. నా రూము చాలా చిన్న రూమ్. ఎంతమంది వచ్చారో నా రూమ్లోకి తెలియలా. మరి నాతో ఉన్న వాళ్ళు వచ్చి ఉంటారు. చాలా చిన్న రూమ్. ఎంత అండి? ఆ స్తంభం నుండి ఇంతే ఉంటుంది. ఇదే నా రూమ్. గాలి ఆడదు. ఆ మధ్య ఒక బ్రదరు ఇంట్లోకి వచ్చి అసలు మా గాలి ఆడట్లే ఎట్ట ఉంటాం అన్నాడు. ఏం చేస్తున్నారా? ఏనే పడి చేస్తున్నాను అని అన్నా. అంటే అన్నావు వాల్ ఫ్యాన్ ఉంది చూసినవా? వాల్ ఫ్యాను గాడ్లో ఫిట్ చేస్తారే, మంచి స్పీడ్ మంచి గాలి వస్తుందన్నా, అది కానీ అయితే బాగుంటుందన్నా అని అన్నాడు. అదే తీసుకోవాలరా అన్నా, నువ్వేం బాధపడబాకన్నా, నువ్వేం దిగులు పడవు, అది నా బాధ్యత అన్నాడు. అబ్బా పర్లేదు, దేవుడు ఏమో ప్రేరేపించినంటే వాడేమంటే వాడి కాడ ఒకటి ఉందంట, నేను కొత్తది తీసుకున్నప్పుడు నాది ఇచ్చేస్తానులే నీకు అంటాను. నేనేమనుకున్నానంటే వీడు తీసిపోతానేమో అనుకున్నాను నేను. వాడు కొత్తది తీసుకున్నప్పుడు ఇది ఇస్తాడంట. అంటే ఇప్పుడు అప్పటికి ఇది కరగర మరమర ఏదో అంటుంటుంది. అప్పుడు నా కోపం శాపాన్ని సంపాదించుకోబాగా పోరా నాయన. అననీయ సఫేరాలు ఇవ్వకపోయినా బాగుండేది, ఇచ్చి శాపాన్ని తెచ్చుకుని మట్టి కొట్టకపోయారు. దీనికి ఆమెను అనరు, అల్లెలి అనరు, నాకు తెలుసుగా. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక గ్లోరీ ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను.
నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. అబ్రహాములో ఉన్న పోలిక దేవుడికి విలువ కలిగింది ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. పాపాత్మురాలని స్త్రీ అని ఆ అమ్మాయిని అందరూ చీ అంటారు, కానీ ప్రభు ఆమెను గణపరిచినాడు. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయి పాపాలు కొట్టివేయబడ్డాయి అన్నాడు. ఎందుకంటే విలువ కలిగిన అత్తరు యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ఆరాధన ఆరాధన. ఏంది ఇలా అటు చూస్తారు? తెలీదా పాట? సువాసన సువాసన ఇల్లంత సువాసన. నాకే తెలియదు అనుకుంటే వీళ్ళకి మీ తుట్టుమాతకు తెలీదా? నేను ఎక్కడో ఒక మొక్క విన్నది. ఆమె జీవితము దరిద్రంగా మారిపోయింది, మురికిగా మారిపోయింది. అయితే ఆమె జీవితము సువర్ణంగా ప్రభు మార్చినాడు, శుద్ధ సువర్ణంగా మార్చినాడు. ఎలాగనంటే ఆమె విలువ కలిగిన అత్తరు యేసు ప్రభు పాదముల దగ్గర పెట్టింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి విలువ కలిగింది ఇవ్వాలి. ఒక మాట చెప్పనివ్వండి, దేవునికి ఇచ్చి చెడిన వాళ్ళు ఎవరు లేరు. దేవునికి ఇవ్వక బాగుపడిన వారు ఎవరు? దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడిన వారు ఎవరయ్యా అని బైబిల్లో మీరు అడిగేదానికంటే ప్రాక్టికల్గా రియాలిటీగా నేను చూపిస్తాను. నేనే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అడుక్కునే పరిస్థితి పోయేటట్లేదు కదా నాకు. చప్పట్లు కొట్టండి, ఆమెనండి. ఏం బతుకురా ష, ఈ బతుకు షడ. మిమ్మల్నిగా నన్ను తిట్టుకుంటున్నా, మిమ్మల్ని ఎట్లా? ఇప్పటి వరకు ఉద్యోగాన్ని వదిలిపెట్టాను, పరిపూర్ణంగా సేవలోకి వచ్చాను. ఈనాటి వరకు నా ప్రభు నాకు కొదువ చేయలేదు. హల్లెలూయా. వచ్చిన కానుకలు అట్లే పరిచర్యకే పెడుతున్నాను. మరి నన్ను ప్రభు ఎట్లా పోషిస్తున్నా, నా కుటుంబం ఎలా పోషించబడుతున్నా, నా పిల్లలు ఎలా పోషించబడుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు పోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆరు విషయంలో చాలామంది మురిసిపోతున్నారు, కానీ నేను అనుకుంటాను చాలామంది కంగ్రాచులేషన్ దయా, ఇది కంగ్రాచులు, అబ్బా పర్లేదు, అబ్బా నువ్వు ఈ 60-70 వయసు కలిగిన వాళ్ళే ఈ సేవ చేసిన కారు తీయలేకపోతావు, నువ్వు సేవలోకి వచ్చి 10 ఏళ్ళకి ఇప్పుడు కారు అబ్బో అంటున్నారు. కానీ నేను ఒకటే చెప్తాను, కృప అంతే. హల్లెలూయా. మనోళ్ళతో కూడా చెప్పాను చాలాసార్లు, దేవరాజు పౌల్తో, సెకండ్ హ్యాండ్లో కారు చూస్తున్నా. ఎవరైతే ఏమి నిజం చెప్పాలి. దేవరాజు పౌలు చెప్పారు, నువ్వు పాతే కాదన్నా, నువ్వు సేవకుడు కొత్త కారునే తిరగాలన్నా అన్నాడు. నిజంగా మీ మాట మీ ముహూర్తం బలించిందిరా నాయన. నిజంగా ఇప్పుడు గుర్తొస్తుంది ఆ మాట. నిజంగా వాళ్ళు అన్నారా లేదా? పాతగా ఎవడో వాడింది కాదన్నా, కొత్త కారులోనే మిమ్మల్ని దేవుడు తిప్పుతాడు అన్నాడు. మరి ఇంకా అది లోన్ ఎట్ట కట్టుకున్నా ఎంత స్తోత్రం. ఇంకా అది తర్వాత సంగతి. ఏంటి నారు పోసిన నీరు పోయాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని పరిచర్య కొరకు విత్తుతున్నాను, ఫలిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడికి అబ్రహాము దగ్గర నచ్చిన క్వాలిటీ విలువ కలిగినది. అబ్రహాము దగ్గర ఉన్నదప్పుడు విలువ కలిగింది ఇస్సాకు ఒక్కడే. ప్రభు అంటాడు, అదే ఇస్సాకు నాకు కావాలి. ఇచ్చేశాడు దేవుడికి. నీ జీవితంలో కూడా నువ్వు అబ్రహాము సంతానము అని నువ్వు చెప్పుకునేది గొప్ప సంగతి కాదు. ఆ పోలిక విలువ కలిగింది దేవునికి ఇచ్చే అలవాటు నేర్చుకో. నీ కుటుంబంలో ఉన్న శాపం తొలగిపోతుంది. నీ అనారోగ్యాన్ని దేవుడు కుదుర్చపరుచుతాడు. అన్యాయముగా నీవు
చేతుల కష్టార్జితాన్ని వ్యర్థపరుస్తున్నావు. ఆ స్థితిగతులను నా దేవుడు మార్చాలంటే ఆయనకు విలువ కలిగింది. నిశ్చయంగా అబ్రహామును ఎలాగైతే నేటి వరకు ఆశీర్వదించాడో నీ జీవితమును కూడా దేవుడు అట్లు ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు 50 మందికి అనుగ్రహించును గాక.